ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దోషము చేసినప్పుడు, దేవునికి విరుద్ధంగా బ్రతికినప్పుడు శ్రమలు వస్తాయి. ఈ వచన భాగంలో ఇశ్రాయేలీయులని ఆయన ఫిలిష్తీయులకు అప్పజెప్పినట్టుగా ఉన్నది. వారు చేసిన దోషక్రియలను బట్టి, విరుద్ధంగా బ్రతికే బ్రతుకును బట్టి, ఆయనకు ఇష్టమైన వారంగా కాకుండా ఆయనకు అయిష్టమైన కార్యాలు జరిగించినప్పుడు ఆయన మనల్ని సరి చేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చెడ్డవారు కాబట్టి విడిచిపెడతాను అనే మనసు కాదు దేవునిది. మన జీవిత ప్రయాణంలో ఎన్నో తప్పిదాలు చేసిన వారం, మనం ఎన్నోసార్లు దేవునికి విరుద్ధంగా పాపం జరిగించిన వారం, ఎన్నోసార్లు అయిష్టమైన కార్యాలను బ్రతుకులో జరిగించి కష్టాలను కొని తెచ్చుకున్న వారంగా ఉన్నాం. ఇటు కష్ట సమయంలో ఉన్న బ్రతుకును ఆయన నిలబెట్టడము అవసరమా? ఆయన తిరిగి దగ్గరికి చేర్చుకోవడము అవసరమా? ఎందుకంటే ఆయనకు విరుద్ధంగా తప్పు చేస్తూ ఉన్నప్పుడు, పాపము చేస్తూ ఉన్నప్పుడు మన పూర్తి కాన్షియస్లో జరిగించిన కార్యాలవి. అట్టి కార్యాలకు ఆయన శిక్షించాలి తప్ప ఆయన క్షమించటానికి వీల్లేదు. అయితే శ్రమల గుండా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మనము ఆయన ప్రేమను, ఆయన నెమ్మదిని, ఆయన మనకిచ్చే సంరక్షణకరమైన స్థితిని జ్ఞాపకము చేసుకొని ఆయన వైపుకు తిరిగే వారంగా ఉండాలి. తప్పు చేసిన జీవితం తిరిగి నిలబెట్టడానికి ఆయన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అట్టి అవకాశాలను మనకిస్తూ తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ నీ బ్రతుకులో కష్టతరమైన స్థితి ఇప్పుడు ఏదైనా ఉంటే ఒక్కసారి జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకోవా? ఎక్కడైనా సరే దేవునికి విరుద్ధంగా ఏదైనా కార్యం జరిగించి ఉన్నాము, లేదా ఆయనకు విరుద్ధమైన బ్రతుకుతున్నామో ఒక్కసారి చూసుకొని నన్ను క్షమించు దేవా అని ఆయన దగ్గరికి వస్తే జీవితంలోని ప్రతి కష్ట నష్టాలను ఆయన దూరపరుస్తాడు. ముఖ్యంగా హృదయాన్ని పాపమనే భారం నుండి తేలిక చేసి నిలబెడతాడు. ఇది ఎవరు చేయలేని కార్యం, ఎవరు చూపించలేనిది. శ్రమల పాలైనప్పుడు నవ్విపోయే మనుషులు ఉంటారు, కానీ శ్రమల పాలయ్యి కష్టంలో ఉన్నప్పుడు నేను చెయ్యి అందిస్తాను, నిలబడతావా అంటూ చెయ్యినిచ్చేవాడు మన యేసయ్య. మనం ఎన్నో అకృత్యాలు జరిగించిన ఆ కలువరి శిలువలో మన కొరకై బలియాగమై బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని అడుగులు ముందుకు వేసే వారంగా మన పాపములను ఒప్పుకొని మన యొక్క దుర్దినముల నుండి బయటికి వస్తూ నమ్మకమైన సంతోషకరమైన దినాలలో దేవుని సన్నిధానంలో బ్రతికే వారముగా, ఆయన సంరక్షణలో, ఆయన రెక్కల నీడలో బ్రతికే జీవితాలుగా మనముందాం. అట్టి నమ్మకమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి నమ్మకమైన ఒప్పుకోలు జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఎన్నోసార్లు నీకు విరుద్ధంగా పాపం చేసి నా తండ్రి శ్రమల పాలైపోయినా, పాపపు ఊబిలో కూరుకొని పోయినాం. నా తండ్రి ఎన్నోసార్లు మా బ్రతుకును మేమే చేజేతులారా బ్రద్దలు చేసుకున్నాం. కానీ నువ్వు ప్రేమామయుడు నా తండ్రి. తిరిగి విరిగిపోయిన, పగిలిపోయిన నా తండ్రి పడిపోయిన జీవితాన్ని కట్టడానికి, నిలబెట్టడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు ఎల్లవేళలా చేతులు చాపి మా వైపుకు చూస్తున్న వాడవుగా ఉన్నావు నాయన. మాలో మార్పు కావాలని నువ్వు ఇష్టపడుతున్నావు అయ్యా. ఈ దినమున ఈ లేఖనం ద్వారా నా తండ్రి నువ్వు మమ్మల్ని సరిచేయటకే నా తండ్రి శ్రమల గుండా నడిపిస్తావు. సరిచేయటానికే మాకు పాఠాలు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తావు. యేసయ్య, నీ వాత్సల్యాన్ని, నీ ప్రేమను గ్రహించి అడుగులు వేసే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న లోటులను, మాలో ఉన్న నీకు అసహ్యమైన కార్యాలను మొదట మేము గుర్తించులాగున నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టి, నీ వాక్యం అనే అద్దంలో మా తప్పులను, మా యొక్క నతను నీకు విరుద్ధమైన కార్యాలను చూపిస్తూ
వాటిని తొలగించుకునే శక్తిని, నమ్మకమైన విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరే సరిచేయండి నా తండ్రి. మీరే మాలోని నా తండ్రి నీకు అయిష్టమైన కార్యాలను తీసివేస్తూ నా తండ్రి నమ్మకమైన దినాల గుండా, నమ్మకమైన సంతోషాల గుండా మమ్మల్ని నడిపించి నాయన ముందున్న దినములలో ఆశీర్వాదముతో నింపి స్థిరపరచమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.